రైతు కొత్త బోను తీసుకురావడం కలుగులోంచి ఎలుక చూసింది. బెదిరిపోయి రైతు కొత్త ఎలుకల బోను తీసుకొచ్చాడు అంటూ కేకలు పెట్టింది. కోడి నాకేం భయం లేదు పా విసిరి కొట్టింది. అయ్యో పాపం, నీకు నేనేం సహాయం చేయగలను అని మేక సానుభూతి చూపించింది. ఆవు జాగ్రత్తగా ఉండు అంది జాలిగా. ఎలుక ఏమీ చేయలేక నిస్సహాయంగా కలుగులో కూర్చుంది. ఆ రాత్రి ఎలకల బోన్లో ఏదో పడ్డ శబ్దం వినిపించింది. రైతు భార్య చూడ్డానికి వచ్చింది. చీకట్లో ఒక పాము తోక బోన్లో చిక్కు. ఆ పాము రైతు భార్యని కాటేసి రైతు భార్యకు తీవ్రంగా జ్వరం వచ్చింది. కోడి పులుసు పెడితే జ్వరం తగ్గిపోతుందని చెప్పారు ఎవరో. కోడిని కోసి పులుసు వండి పెట్టారు. అయినా రైతు భార్య చనిపోయింది. బంధువులు చూడడానికి వచ్చారు. వాళ్లకు భోజనాలు పెట్టడానికి మేకను కోసి ఉండారు. రైతు భార్య కర్మకాండలకి ఉన్న ఆవును అమ్మి అందరికీ భోజనాలు పెట్టారు. ఇదంతా కలుగులోంచి బాధగా చూసింది ఎలుక. కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నాకు సంబంధం లేదు అని తప్పుకోకూడదు. ఒకరికొకరు సహకరించుకుంటూ సమస్యలు పరిష్కరించుకోవాలి.